ఎంత ర్యాంపులు నిర్మిస్తే మాత్రం కిలోమీటర్కి 169 కోట్ల అని గుండెలు బాదుకునే వాళ్ళకి ఇంకొక ఎగ్జాంపుల్. వరల్డ్ క్లాస్లో కాస్త పటిష్టంగా టెక్నాలజికల్లీ క్వాలిఫైడ్ మేనర్లో నిర్మించాలి ఒక రోడ్ని అంటే ఇప్పటి వరకు పెట్టిన హైయెస్ట్ బడ్జెట్ 20 కోట్లకు పైగాట ఒక ఎక్స్ప్రెస్ వే నిర్మాణం కోసం. ఎక్స్ప్రెస్ వే అంటే తెలుసు కదా, హైవేతో పోలిస్తే కొంచెం సూపర్ లైటివ్ ఉంటుంది. మధ్యలో ఏ రోడ్లు వచ్చి కలవో ఒకసారి స్టార్ట్ అయితే కనుక డెస్టినేషన్లోనే ఆగేలాగా నిర్మిస్తారు కదా. అలాంటి రోడ్ల కోసం 20 కోట్లకు పైగా ఖర్చు అవుతుందిట. ఏది ఒక కిలోమీటర్కి. ఈ లెక్కన అమరావతిలో ఒక్క కిలోమీటర్కి 169 కోట్లు ఖర్చు అవడం అనేది నిజంగా వండర్ఫుల్ కదా. ఈ విషయం ఎవరన్నా మాట్లాడితే కనుక వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులో లేదంటే కనుక మరోటో అయిపోతారు. కాబట్టి మన గూగుల్లోనే రీసెర్చ్ చేస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా కన్ఫర్మ్ చేసింది ఈ లెక్కని అని చెప్పడం చూస్తూ ఉంటే అమరావతిలో ఖర్చు ఎంత లావిష్గా ఉంది, ఎంత వరల్డ్ క్లాస్ స్టాండర్డ్లో ఉండబోతోంది అనేది చెప్తా ఉంది. నిజంగా బ్యూటిఫుల్ కదా. మామూలుగా ఒక్క కిలోమీటర్కి ఒక 169 కోట్లు 174 కోట్లు ఖర్చు పెట్టే రోజులు వస్తాయని మనం అలాంటి రోడ్లు చూస్తామని మనం ఊహించుండం.